ఖరీఫ్ 2024 కాలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 29/10/2024 తేదీన GOMS నంబర్ 15 రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రకటించింది. అవి అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 3, శ్రీ సత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, మొత్తం 27, 54 జిల్లాలు, మొత్తం 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం. ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు 19 ఉన్నాయి, చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 16 ఉన్నాయి, సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 7 ఉన్నాయి, 10, అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు 2, సాధారణమైనటువంటి కరువు 5, 7 మండలాలు ఉన్నాయి, కర్నూలు జిల్లాలో సాధారణ కరువు 2 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 27 తీవ్రమైనటువంటి కరువు మండలాలు, సాధారణమైనటువంటి కరువు మండలాలు 27, మొత్తం 50 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం అయింది అధ్యక్ష. కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు. అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష. ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం. రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతోని వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నా. చాలా మంది పెద్దలు ఉన్నారు. రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే లాస్ట్ 5 years ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ నేను సపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి 2 months లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు, ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండలం పూర్తిగా పడడం లేదు. దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది, అదేవిధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది. మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం, రియాలిటీ రావాలి, ఎక్కడ వర్షపాతం లేదో తెలుసుకోవాలని ఆ ప్రయత్నాలు కూడా చేసి అందులో భాగంగా మరి కార్యక్రమాలు చేస్తున్నాం. 8 కోట్ల అధ్యక్ష వెంటనే ఏవైతే రెయిన్ గేజెస్ ఉన్నాయో ఇవన్నీ పనిచేయకపోతే 8 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 26 జిల్లాల్లో ప్రతి మండలంలో మళ్ళీ రెయిన్ గేజ్లన్నీ కూడా సర్వీస్ చేసి మళ్ళీ లైన్ లోకి తెచ్చామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 5 జిల్లాల్లో 54 మండలాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం అయింది. ఈ ప్రాంతాల్లో 1.06 లక్షల హెక్టార్ల పంట నష్టం జరగగా 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ పరంగా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 159.27 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో వేస్తాం. అయితే ఇది ప్రాథమిక అంచనా ప్రకారం వచ్చింది. ఇంకా డీటెయిల్ గా రేపు 28వ తారీఖు లోపు అంచనాలు వేసి ఎవరైతే ఈ మండలాల్లో కరువు బారిన పడ్డారో నష్టపోయారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. రెండవది, ఎప్పుడైతే పంటలు పోయాయో వెంటనే ప్రత్యామ్నాయ పంటలకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇప్పటికే 1.92 లక్షల మంది రైతులకి 47,000 క్వింటాల విత్తనాలు అధ్యక్ష, 80% సబ్సిడీకి 47,000 క్వింటాల విత్తనాలు 80% సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగింది. దీని గురించి 33.33 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష. ఆ విత్తనాలు కూడా వరి, మినుములు, పెసలు, ఉలవలు, జొన్న, కొర్ర, ఈ 5-6 రకాల విత్తనాలు ప్రత్యామ్నాయ పంటలకు కూడా ఇచ్చాం అధ్యక్ష. అదేవిధంగా మొన్న వర్షాలు అధ్యక్ష ఆగస్టులో వచ్చాయి, సెప్టెంబర్ లో వచ్చాయి, అక్టోబర్ లో వచ్చాయి. మొన్న బుడమేరు వరద వచ్చింది. చాలా వరకు
వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. నేను గొప్ప చెప్పడం కాదు అధ్యక్ష, ఎవరైతే మొన్న వరదల్లో నష్టపోయారు 15 రోజుల్లో సర్వే చేసి అది కూడా ఒకరికి వచ్చిందని ఒకరు రాలేదని తేడా లేకపోతే ఒక స్పష్టమైనటువంటి హ్యాప్ పెట్టి ప్రతి ఒక్కరికి అందులో నమోదు చేయించాం. గ్రామ సభల్లో చదివాం. ఎవరైనా మిగిలితే మళ్ళీ యాడ్ చేసి 20 రోజుల్లో అధ్యక్ష 320 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో వేశాం. వేయడమే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం ఎలా జరుగుతుంది? పేరుకి రైతుమే, కానీ కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష. పంట పెట్టింది కౌలు రైతు, పెట్టుబడి పెట్టింది కౌలు రైతు, కానీ కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అందడం లేదు. కౌలు రైతుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ నష్టపరిహారం అందడం లేదు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష, మొన్న ఇచ్చినటువంటి 320 కోట్లలో 80% కౌలు రైతులకు ఫస్ట్ టైం నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి సంతోషంగా నేను చెప్పదలుచుకున్నాను. దయ ఉంచి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ ఇంకా మొన్న అక్టోబర్ లో కూడా వర్షాలు పడడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి మీ ద్వారా సభ్యులకి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను.